అలాగే మనతో డిబేట్ లో జాయిన్ అయ్యారు నవీన్ యాదవ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. నమస్కారం మేడం. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ఈ డిబేట్ లో పాల్గొన్న ముందుగా మీకు అనాలిసిస్ట్ గారికి అందరికి సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మేడం మేము ఏమంటున్నామంటే, మీరు అడిగే క్వశ్చన్ ఏంటిది మేడం? ఎస్ అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకున్నాం. దానికి కౌంటర్ గా కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కోటేశ్వరరావు గారిని, అనలిస్ట్ గారిని అడిగినట్లయితే రాష్ట్ర ప్రజల సమస్యలపై చర్చిస్తారా, లేదంటే ఇలానే విమర్శలతో కాలయాపన చేస్తారా అనేది కోటేశ్వరరావు గారి వర్షన్. మరి మీరి వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? ఏమంటున్నామంటే మేడం, అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ సంస్కృతి మనకి ఇంతకుముందు లేకుండే మేడం. ఈ కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాతనే, కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాతే తెలంగాణ ఉద్యమం పేరట వాళ్ళ కర్రు కాల్చి వాత పెడతా, వీళ్ళు సన్నాసులు, వీళ్ళని ఇది అనుడు, వాడోడు ఈడోడు మోపైతాడనే ఈ సంస్కృతి తీసుకొచ్చింది కేసీఆర్. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పు పడుతున్నాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా కొంతకాలము ఈయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో ఆ స్కూల్కి వెళ్ళాడు మేడం. ఇప్పుడు మనము బాసర సరస్వతి మాత దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్తాం, ఓనమాల పెట్టిస్తాం. ఇంకక్కడ మనకి ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడ పెట్టిస్తాం. మనం ముందుగా ఎక్కడ పెట్టిస్తాము అక్కడ పెట్టిస్తాం. కాబట్టి ఆ సంస్కృతి రేవంత్ రెడ్డి గారికి కూడా అలవాటైంది. ఎందుకంటే ఆ బల్లనే చదువుకున్నాడు కదా. ముందుగా మనం ఏ స్కూల్కి అయితే పోతామో ఆ గురువు గారిని మనం గుర్తుంచుకుంటాం. ఆ సంస్కృతి స్టార్ట్ అయింది ఈ కేసీఆర్ చేయబట్టే. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం కాదు, ఆ సంస్కృతే మంచిది కాదు అంటున్నాం మేము. ఇటువంటి తిట్టడం ప్రజలను, అసలు మన బీహార్ ఇంతకుముందు ఏమనుకున్నదంటే, మనం బీహార్లో ఇట్లా ఈ మాటలు మాట్లాడతారు వాళ్ళు, ఆటవికులు నన్ను. కానీ అంతకంటే ఈ తెలంగాణను వెనుకకు వెళ్ళిన కేసీఆర్ అదే సంస్కృతి స్టార్ట్ అయింది మేడం. కేసీఆర్ మాటలే ఫస్ట్. ఈ కేసీఆర్ ఒక పెద్ద మనిషి, పెద్ద ఆయన, గౌరవంగా ఉండాలి. కానీ ఎవరిని పడతాలని మీ మీడియా మిత్రులను కూడా చాలా సార్లు మీటింగ్లలో కూడా ఎవరన్నా మీరు ప్రశ్న అడిగినప్పుడు ఆడవాడు మా పైన నువ్వు ఏ ఛానల్, ఈ సంస్కృతి కనీసం మీరు అనే గౌరవం లేకుండా, ఎవరిని కూడా గౌరవం లేకుండా అసభ్య పదజాలం నేర్పిందే ఈ కేసీఆర్ కచారా ఫ్యామిలీ అని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక గౌరవమైన స్థానంలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడము సమంజసం కాదు, తప్పు కూడా. ఈ సంస్కృతి ఎవరికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. రేపు భావి భారత పౌరులకు, రేపటి తరానికి ఏమో వీళ్ళు చెప్తారని మేము అడుగుతున్నాం మేడం మీ ద్వారా. ఓకే నవీన్ యాదవ్ గారు.